వాగ్దానం అనేది మనుషుల నుండి వచ్చింది కాదు, దేవుని యొద్ద నుంచి వచ్చిందే వాగ్దానము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాముని దేవుని ఒక వాక్కు దర్శించింది. అబ్రహాము వాక్యము నమ్మాడు, దేవుడు అనిపించిన వాగ్దానం నమ్మాడు. ఈ వాగ్దానము ఒక రోజుకి పరిమితం కాదు, ఒక వారానికి పరిమితం కాదు, ఒక నెలకు పరిమితం కాదు. దేవుడు నన్ను పిలిచినప్పుడు, దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుడు నన్ను ఏర్పరచుకొని, తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఆయన నన్ను ఏర్పరచుకొని తన కృప చొప్పున దేవుడు తన పరిచర్య కొరకు నన్ను పిలిచినప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, దేవుడు ఎలా మాట్లాడతాడో కూడా నాకు తెలియదు. నేను ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు